హాయ్ హలో సుమన్ టీవీ వ్యూవర్స్, నేను మీ శ్వేత. మరి ఎంబీబీఎస్ కోర్స్ చేయాలి అనుకున్న చాలా మంది స్టూడెంట్స్ కి ఎన్నో రకాల డౌట్స్ తో ఉంటారు. కాబట్టి ఆ డౌట్స్ అన్నిటిని దూరం చేయడానికి ఈ రోజు బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్న హోటల్ మనోహర్ లో అయితే ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ మేళా అనేది జరుగుతుందండి. సో మరి ఈ మేళా ఎలా జరుగుతుందో చూసేద్దాం, వచ్చేయండి. సో ప్రెసెంట్ ఏ కోర్స్ కంప్లీట్ చేశారు? అది ఇంటర్ అయిపోయిందండి. నీట్ రాశాను నేను. ఓకే, 562 స్కోర్ వచ్చింది. అదే తెలంగాణలో చేయాలండి ఎంబీబీఎస్. పీజీకి అబ్రాడ్ వెళ్ళే అవకాశం కూడా వెతుకుతున్నాం. ఓకే, సో ఏ కంట్రీ కోసం చూస్తున్నారు మ్యామ్? డెఫినెట్గా యూకే అనుకుంటున్నామండి. యూకే. ఓకే, ఎంబీబీఎస్లో ఏమైనా స్పెషల్ కేటగిరీ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారా? లేదండి, ఇప్పుడేం సెలెక్ట్ చేసుకోలేదు. ఓకే, బట్ ఇక్కడ జరుగుతున్న ఎగ్జిబిషన్ మేళాకి వచ్చారు కదా, సో దీనివల్ల మీరు ఏమైనా బెనిఫిట్స్ అనిపిస్తుందా మీకు? అఫ్కోర్స్ మేడం, అంటే డీటెయిల్గా వస్తుంది కదా, సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది వస్తుంది ఇక్కడికి రావడం వల్ల. అదర్వైజ్ ఇంట్లో ఉంటే మనకు అంత నాలెడ్జ్ రాదు. సో ఎక్స్పర్ట్స్ వాళ్ళ దగ్గరకు వచ్చేసి మనం డీటెయిల్స్ కనుక్కుంటేనే ఇన్ డెప్త్గా వాట్ ఈస్ సేర్ యాక్చువల్లీ, ఎందుకు అసలు ఎంబీబీఎస్ చేయాలి, ఎందుకు దానికి ఏంటి స్పెషలైజ్డ్ కోర్సెస్ ఏమున్నాయి, సబ్జెక్ట్స్ ఏమున్నాయి, అలా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ సార్, దిస్ ఇస్ శ్వేత. మీ పేరు? నా పేరు సతీష్ అండి. ఓకే సతీష్ గారు, మీ కన్సల్టెన్సీ నేమ్ ఏంటి సార్? మాది ఎస్జీ కన్సల్టెన్సీ అండి. వీఆర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్. వీ హ్యావ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఫర్ ద పాస్ట్ 12 years వీఆర్ సెండింగ్ స్టూడెంట్స్ టు స్టడీ మెడికల్ కోర్స్ ఇన్ అబ్రాడ్. సో పర్టికులర్గా ఫిలిప్పీన్స్లో దవో మెడికల్ కాలేజ్కి దాదాపు ఒక 3,000కు పైగా మా స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నారు. దాదాపు అరౌండ్ 1,000 స్టూడెంట్స్ అక్కడ ఎగ్జిస్టింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరు కూడా 100% సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని వచ్చి ఇక్కడ పీజీల్లో సీట్ సాధించి పీజీలు చేస్తున్నటువంటి మెజారిటీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. గవర్నమెంట్ డాక్టర్స్గా, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్స్గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఓన్గా ప్రాక్టీస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెట్టుకున్న మా స్టూడెంట్స్ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఫిలిప్పీన్స్ అనేటటువంటి కంట్రీకి వెళ్ళి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా 100% ప్రాపర్గా ఇక్కడ సెటిల్ అయి ఉన్నారండి. సో కమింగ్ టు యూనివర్సిటీస్ కానీ కంట్రీస్ కానీ ప్రిఫరబుల్లీ ఈ కంట్రీస్ మీరు ఏమైనా చూస్ చేస్తారా? ఫిలిప్పీన్స్ అనేటటువంటి కంట్రీ ఏదైతే ఉందో మనకి తెలుగు విద్యార్థులకు పర్టికులర్గా దవాలో చదువుకునేటటువంటి స్టూడెంట్స్కి ఒక అంటే విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవాలనుకునేటటువంటి విద్యార్థులకు ఒక పెద్దన్న పాత్రలాగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు అబ్రాడ్ అనగానే ఫస్ట్ ఫిలిప్పీన్స్, అందులో దవా మెడికల్ స్కూలే మన పిల్లలందరికీ గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడ క్లైమేట్ కూడా ఇండియన్ క్లైమేట్ ఉంటుంది, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. భోజనం కూడా మనకి మన తెలుగింటి భోజనం అందుతుంది, వార్డెన్స్ మన తెలుగు వాళ్ళు ఉంటారు. సో అన్ని విధాలుగా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఫిలిప్పీన్స్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. సో ఫిలిప్పీన్స్ కంట్రీలో యూనివర్సిటీస్కి ఫీ స్ట్రక్చర్ లైక్ మినిమం మ్యాక్సిమం ఏమైనా చెప్పగలుగుతారా? వెరీ నామినల్ ఫీజెస్ ఉంటాయండి ఫిలిప్పీన్స్లో. అంటే ఇక్కడ ఫీజెస్తో, ఇక్కడ సి కేటగిరీ ఫీజెస్తో కంపేర్ చేసుకుంటే వెరీ నామినల్ ఫీజెస్. అంటే ఒక 15 లక్షల నుంచి 25-26 lakhs మధ్యలో డిపెండ్స్ ఆన్ కాలేజ్ ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి. బట్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాత్రం ఈ విధమైనటువంటి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బయట విదేశాలకు వెళ్ళేటటువంటి విద్యార్థులకి అందుబాటులో లేదని పాపం చాలామంది విద్యార్థులు డిస్కంటిన్యూ చేసుకొని కూడా మా దగ్గరకు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి. సో ఫైనల్లీ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? 100% మా దగ్గర ఒక 3,500 మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకొని మంచి కాలేజ్లో వెళ్ళి చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి పీజీలో ఇండియాకి వచ్చిన తర్వాత సీట్ సాధించడానికి అవకాశం ఉంటుందండి. సో ఫిలిప్పీన్స్లోని దవా మెడికల్ కాలేజ్ ద బెస్ట్, నో డౌట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫైనల్గా మీ కన్సల్టెన్సీని మా వ్యూవర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అడ్రస్? మాది అమీర్పేట్లో ఆఫీస్ ఉందండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఫోన్ నెంబర్స్ కనుక కాల్ చేస్తే మా అడ్రస్ మీకు అందుబాటులో ఉంటుంది. ప్లస్ మాకు ఆల్ మేజర్ డిస్ట్రిక్ట్స్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయండి, తెలంగాణ, ఆంధ్రాలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో సార్, మీ పేరు? బాపూజీ అండి. బాపూజీ గారు. హాయ్ అండి, మీ పేరు? చరిష్మా. సో మీ గురించి ఎంక్వైరీకి వచ్చారా? ఏం చదువుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను ఎంబీబీఎస్ కోసం
ఎంక్వైరీ చేయడానికి నీట్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ కంప్లీట్ అయిపోయాయా? ఓకే, సో ఏ కంట్రీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్? కంట్రీ అబ్రాడ్ చూద్దామని వచ్చాం. అంటే అన్ని కంట్రీస్ వారి చెక్ చేద్దాం ఎట్లా మనకి ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఎకానమిక్గా ఉంటుందా లేదా, మనకి అఫోర్డబుల్గా ఉంటుందా, అంటే అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, హాస్టల్ కానీ గర్ల్స్కి అక్కడ ఏమన్నా సేఫ్టీ ఎట్లా ఉంటుంది, అన్ని కంట్రీస్ కంపేర్ చేద్దామని వచ్చాం, చూద్దాం. సో ఈ మేళాకి వచ్చిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి సార్? మీకు ఏమైనా లైక్ మీరు వచ్చిన ఉద్దేశం మీకు ఇక్కడ డౌట్స్ క్లియర్ అయ్యాయా? క్లియర్ అయిందంటే మనకి కంపేర్ టు ఇండియా మీద మనకి ఎకనామిక్గా అనిపించింది. వాళ్ళు ఇచ్చిన ఫ్రీ స్ట్రక్చర్ కావచ్చు, వాళ్ళ ఫెసిలిటీస్ కావచ్చు. సో ఇది ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల ఏమైనా యూస్ఫుల్ అనిపించిందా మీకు? అనిపించింది డెఫినెట్గా. సో ఏమైనా డెసిషన్ లైక్ మీకు ఎలా అనిపించింది? మీరు అప్రోచ్ అయిన వే కానీ? వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఏమి ఫెసిలిటీస్ ఉంటాయి, దానికి ఇవన్నీ మేము చూసుకుని దాని ప్రకారం మా బడ్జెట్ ప్రకారం విల్ డిసైడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.